అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని ఆలోచనతోనే ఆ బడ్జెట్ రూపకల్పన చేసిండు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నిండు అసెంబ్లీలో హరీష్ రావు అంటాడు అవమానపరుస్తాడా అంటే నీ దురహంకారంతో అవమానపరుస్తున్నావు అంటే మీకు దళితులు అంటే మీకు లెక్కలేదు. దళితుడు అవమానపరుచుతారా మీరంతా? ఈ రాష్ట్రంలో దళితులందరూ ఏకమై మిమ్మల్ని తొక్కేస్తాం. తమాషాలు అంటే వేస్తున్నావా? దళితులు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఈరోజు దళితులను బీసీలు మైనార్టీలు ఏకమైతే ఈ రాష్ట్రంలో మీ కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్తున్నా. నేను తమాషాలు కూడా వేస్తున్నావా? ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరు బెదిరితే భయపడ గాజులు వేసుకుంటా అనుకుంటున్నావా? నా చెప్తున్నాం, జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు మేము అంటే మీరే ఈ రాష్ట్రానికి కాబట్టి రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసింది రాష్ట్రానికి. ఒక్కసారి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అంటాడు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఇదే హరీష్ రావు అన్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నుండి 1000 కోట్లు దోసుకొని 25,000 కోట్లు సింగపూర్ లో పెట్టుకొని కంపెనీ పెట్టాడు. 1000 కోట్ల భూములు కబ్జా పెట్టాడు. అరే నీ లెక్క గిట్ట మా బట్టి విక్రమార్క గారు దోసుకున్నాడరా? లేకుండా మా ముఖ్యమంత్రి దోసుకున్నాడరా? నీకు మాట్లాడే అర్హత ఉందా? నీ క్యాస్ట్ ఎంతరా? 0.5. అటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలను మధ్యపెట్టి మోసం చేసి దగా చేసిన కొడుకులు 10 ఏళ్లలో విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. అటువంటి వాళ్ళు మీరు మాట్లాడతారు రాష్ట్రంలో? ఇప్పుడు ఇదే హరీష్ రావు దమ్ముంటే సిద్దిపేటలో నా మీద పోటీ చేయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరిండు. ఏం చెప్తారు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా? థర్డ్ క్లాస్ మీద మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత మనకి లేదు. మా ముఖ్యమంత్రి పోటీ చేయమనే అర్హత మనకి లేదు. ఆఫ్టర్ ఆల్ వానికి మా ముఖ్యమంత్రి ఎందుకు? అక్కడ సింపుల్ గా మా ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ పెడితే క్యాండిడేట్కి వెళ్తాడు. అక్కడ వాడేంటే మా ముఖ్యమంత్రితో పోల్చుకుంటే ఎక్కడిది? థర్డ్ క్లాస్ అంతో అవసరం లేదంతా. ఎందుకు ఇదంతా? కవితను ఓడగొట్టరా మనం? కవిత నిలబడబోతుంది, కవితను ఓడగొట్టు మనమయ్యా. ఇవన్నీ ఎందుకు? కవిత నిలబడుతుంది కదా. నీ దమ్ముంటే కవితను ఓడగొట్టరారా? నీకు దమ్ముంటే. అందుకోసమే చెప్తున్నా, నీవు అనుకుంటున్నావు ఈసారి నువ్వు నెక్స్ట్ ఎట్లా నువ్వు రాజకీయాలు చేస్తావో మేము కూడా చూస్తాం. తొందరపడక హరీష్ రావు, నీ సంగతి తెలుసుకుంటాం. రెండవది, రాష్ట్రంలో దళితులందరూ కూడా గమనిస్తున్నారు. మేధావులు, ప్రొఫెసర్లు రాష్ట్రంలో దళితులందరూ కూడా ఒక తీర్మానం చేయబోతున్నారు. ఈ విడిచిపెట్టే ప్రసక్తి 4 తారీఖు నాడు కౌశిక్ రెడ్డి గారిని సంగతి ఎందుకు తేల్చుకుంటాం. 4 తారీఖు నాడు అదే హుజురాబాద్లో 65,000 మంది దళితులు ఉంటారు. హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో 21,000 కుటుంబాలు ఉంటాయి దళితులు. ఎక్కడ? హుజురాబాద్లో. దళిత బంధు అక్కనే మొదలైంది. ఎస్, అందుకోసమే 4 తారీఖు నాడు, ఏప్రిల్ 4 తారీఖు నాడు చలో హుజురాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ కాడికి వేలాది మంది కదిలొస్తారు. అక్కడ నిరసన కార్యక్రమం ఉంటుంది. వాని సంగతి బహిరంగంగా ప్రజలకు వివరిస్తాం. చలో హుజురాబాద్ ఎందుకు చలో హుజురాబాద్ ఎందుకు పెట్టుకోరు? హైదరాబాద్ లో చేయొచ్చు కదా. వాని శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం కోసమే మొదలు అక్కడనే ఆరంభిస్తున్నాం కార్యక్రమం. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ మొత్తం స్టేట్ మొత్తం దళితులందరినీ కదిలిస్తాం. అదే ఎందుకు ఒక పాడి కౌశిక్ మీద రీసెంట్ గా అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే చాలా జూనియర్, సో అటువంటి పాడి కౌశిక్ మీద ఎందుకు అవునయా? మీకు మీడియా వాళ్ళు దయచేసి మీరు ఆలోచన చేయండి. వాడు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఒక పోలీస్ కమిషనర్ కూడా ఎంత అహంకారంతో మాట్లాడిండు వాడు. అది మీకు గుర్తుంది కదా. రెండోది, హుజురాబాద్ దళితులను కూడా ఎంత అహంకారంతో మాలమాదిగోడు ఏం చేయడు. వాళ్ళు అట్టిగా మేము బుచ్చబెత్తే బతికేటోళ్ళు లేదు బొక్కెత్తని అనుకుంటుండేటోళ్ళు అనే రీతిలో వీడు మాట్లాడిందంటే, ఇవాళ మా కడియం శ్రీయారిని కూడా పెద్దయిన ఆయన అసెంబ్లీలో అంటే కాల్ చేస్తారంటే ఏమన్నట్టు? అరే దమ్ముంటారా? నువ్వు దమ్ముంటారా బయటికి? నీవు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి దమ్ముంటారా అంటారా? చూద్దామంటే చెప్పండి. దేనికైనా సిద్ధమే. నేను 4 తారీఖు నాడు హుజురాబాద్ వస్తున్నా. 65,000 మంది దళితులు ఉంటారు. అక్కడ 21,000 కుటుంబాలు ఉంటాయి. నీకు అక్కడి నుంచే మొదలవుతుంది. నీ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసేదాకా నేను ఉద్యమం వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదు. 100% మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా,
ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా నీకు శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. నిండు అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు కడియం శ్రీ అని ఒక దళిత బిడ్డను నువ్వు చంపేస్తాను అంటే నీ మీద అనేక కేసులు బుక్ చేయాలి, ఖచ్చితంగా నీ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి, నీ శాసనసభ్యత్వం రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్, థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి ఒక దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన నిండు అసెంబ్లీలో మరి చంపుతానటువంటి సైగలు, ఆవాభావాలు, మాట్లాడినటువంటి తీరు దళితులందరినీ చాలా అవమానకరంగా, ఇబ్బందికరంగా గురి చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏప్రిల్ 4వ తారీఖున హుజూరాబాద్ పోతాం, చలో హుజూరాబాద్ పేరిట అక్కడ నిరసన తెలియజేస్తాం. పాడి కౌశిక్ సభ్యత్వం రద్దయ్యేంత వరకు మేము ఊరుకోమంటూ కూడా గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, రోజు రోజుకు పాడి కౌశిక్ మీద అయితే వ్యతిరేకత పెరుగుతుంది. దళిత నాయకులంతా అగ్గి మీద గుగ్గిలంలా బగ్గుమంటున్నారు. బట్ ఈ వివాదం ఎక్కడి దాకా పోతుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పెను ప్రకంపనలు సృష్టించబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.